ఇందిరమ్మ కుటుంబ బీమాను బడ్జెట్లో పొందుపరచామన్నారు సీఎం రేవంత్. ఆరోగ్య బీమా కింద 10 లక్షలు, మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో 1,15,00,000 కుటుంబాలున్నాయని, వాళ్ళందరికీ జీవిత బీమాను అమలు చేస్తున్నామని తెలిపారు. పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 1,25,00,000 రూపాయల చొప్పున ప్రమాద బీమాను అమల్లోకి తెచ్చామన్నారు. దేశంలో ఎక్కడ ఇలాంటి సదుపాయం లేదని, తెలంగాణ ప్రభుత్వమే ఫస్ట్ టైం ఇందిరమ్మ కుటుంబ బీమాను అమల్లోకి తెచ్చిందన్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా బడ్జెట్లో పొందుపరచామన్నారు సీఎం రేవంత్. ఆరోగ్య బీమా కింద 10 లక్షలు, చనిపోతే 5 లక్షలు సాయం అందిస్తామన్నారు. ఒక్కొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఆరోగ్య బీమా కింద 10 లక్షల రూపాయలు, అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా మరణిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుడు వాళ్ళకి 5 లక్షల రూపాయలు, అది రైతులు కావచ్చు, స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళలు కావచ్చు, ఏ సంఘంలో సభ్యులు కాకపోయినా ఈ రాష్ట్రంలో పౌరులుగా మన రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వే ఏదైతే చేసినామో 1,15,00,000 కుటుంబాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రభుత్వం దగ్గర సమాచారం ఉన్నది. వాళ్ళందరికీ ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అది రాజీవ్ పెన్షనర్లు, ఉద్యోగులకు 1,25,00,000 ప్రమాద బీమా తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదన్నారు. సింగరేణిలో 41,000 మంది ఉద్యోగస్తులు, అదేవిధంగా విద్యుత్ శాఖలో దాదాపుగా 51,000 మంది ఉద్యోగస్తులకు, ఆ సంస్థలలో పనిచేస్తున్న వాళ్లకు 1,00,00,000 రూపాయల ప్రమాద బీమాను ఈరోజు అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు విద్యుత్ శాఖలో పనిచేస్తూ లైన్మెన్ స్థాయిలో, చిన్న చిరుద్యోగి స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు 2 మరణిస్తే ఒక్కొక్క కుటుంబానికి 1,00,00,000 రూపాయలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి పథకాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఏదైతే ఉన్నారో 7,57,000 మంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 1,20,00,000 రూపాయల ప్రమాద బీమాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ రాష్ట్రంలో గాని, భారత ప్రభుత్వంలో గాని, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ప్రమాదవశాత్తు మరణిస్తే 1,00,00,000 రూపాయలు పైబడి బీమా పథకం అనేది లేనే లేదు. సింగరేణిలో 41,000 మంది